హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీ కెమిస్ట్రీ. మనము కోఆర్డినేషన్ కెమిస్ట్రీ క్లాస్ 5లో ఉన్నాము. అయితే క్లాస్ 4లో మనము సిఎఫ్ఎస్సి క్యాలిక్యులేషన్ చూసాం. ఆక్టాహెడ్రల్, టెట్రాహెడ్రల్ అండ్ స్క్వేర్ ప్లేనార్ వీటి మధ్య ఉన్న రిలేషన్స్ అండ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలనేది ఇన్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. మిగిలినవి మీరు ప్రాక్టీస్ చేయండి అని చెప్పాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన కాన్సెప్ట్స్ పైన ఎగ్జాంపుల్స్ మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ నేను ఎక్కువ ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వెళ్తే టైం అనేది చాలా కన్జ్యూమ్ అవుతుంది. అందుకని చెప్పేసి తక్కువ టైంలో ఎక్కువ మ్యాటర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా కాబట్టి కొంచెం స్పీడ్‌గానే ఎళ్తున్నా. ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. బట్ సఫిషియంట్‌గా చేస్తున్నా కాబట్టి దాన్ని బట్టి మీరు మోర్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. ఏమన్నా ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నా గూడా కవర్ చేస్తున్నా నేను. 1, 2 మిస్ అవ్వచ్చు. బట్ అవి కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలలో కవర్ చేసుకుంటూ వస్తాను. ఓకే. అండ్ లాస్ట్ వీడియోలో ఒక క్వెషన్ అడిగారండి. ఆ క్వెషన్ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా నేను. చాలామంది కామెంట్ సెక్షన్‌లో పెట్టారు. ఒకసారి చూడండి. ఈరోజు వీడియోకెళ్ళే ముందు లాస్ట్ వీడియోలో వచ్చిన డౌట్ సిఆర్-ఓ7 ఓకే. సిఆర్-ఓ7కి హైబ్రిడైజేషన్ ఎలా వస్తుంది అని అడిగారు. హైబ్రిడైజేషన్. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఇన్నర్ ఆర్బిటాలా? ఔటర్ ఆర్బిటాలా? అని అడుగుతుండు. యాక్చువల్‌గా దీని యొక్క హైబ్రిడైజేషన్ ఎస్‌డి3 వస్తదండి. సో, ఇక్కడ క్రోమియం క్రోమియం గనక చూసుకున్నట్లయితే 24 అటామిక్ నంబర్. మనకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి ఆర్గాన్ 3d5 4s1. కానీ ఇక్కడ 2 మైనస్ అని ఉంటది. సో, క్రోమియం యొక్క ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోవాలి మనము. ఆక్సిడేషన్ స్టేట్ ఎంతొస్తది అంటే, ఇక్కడ 2 క్రోమియమ్స్ కాబట్టి 2 క్రోమియమ్స్ ప్లస్ 7 ఇంటూ -2 దట్ ఈజ్ ఈక్వల్ టు -2 అండి. ఇక్కడ మనకు 2 క్రోమియమ్స్ కాబట్టి క్రోమియం ఇది 7 - 2 అంటే -14 అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడ -7 2 జా 14 దట్ ఈజ్ ఈక్వల్ టు -2. ఇది నెట్టికెళ్ళి పంపిస్తే ఏమైతదంటే మనకు 2Cr ఈక్వల్ టు -2 ప్లస్ 14. సో, ఇక్కడ చూడండి, ఆహ్, 2Cr ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 12 అవుతుంది. 1 క్రోమియంకి ఎంతొస్తుంది అంటే +6 వస్తుంది. ఓకే. +6 ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఇక్కడ ఉన్నటువంటి 6 ఎలక్ట్రాన్స్ ఎళ్ళిపోతాయి. అప్పుడేమైతుంది మనకు డి0 కాన్ఫిగరేషన్ వస్తుంది అండ్ ఎస్0 కాన్ఫిగరేషన్ వస్తుంది. ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఎస్ అండ్ డి 2 మనకు 3d అనుకుందాం. 4s ఓకే. 1, 2, 3, 4 ఇక్కడ 5. ఎస్‌లో మొత్తం టోటల్ మనకు ఆక్సిజన్‌లు 4 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ అండ్ ఇక్కడ ఒక 2 ఎలక్ట్రాన్స్. ఈ విధంగా చూడండి. టోటల్ ఎన్ని అయిపోయినాయి? 4 ఆక్సిజన్స్ ఉన్నాయి. 1, 2, 3, 4. ఈ 4 ఆక్సిజన్స్ మనకిక్కడ ఎలక్ట్రాన్స్ ఈ విధంగా ఇస్తాయండి. ఓకేనా? ఈ విధంగా ఎలక్ట్రాన్స్ ఇవ్వడం ద్వారా చూడండి ఎస్, డి, డి, డి. కాబట్టి హైబ్రిడైజేషన్ వచ్చేసి మనకేమవుతుందంటే ఎస్‌డి3 హైబ్రిడైజేషన్ అవుతుంది. ఎస్‌డి3 అంటే మనకు ఏమొస్తుందంటే టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ వస్తుంది. ఏమవుతుంది? టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. ఈ విధంగా హైబ్రిడైజేషన్ చేయాలి వీటికి. ఇదైనా గూడా MnO4- కానీ ఇవన్నీ గూడా ఈ విధంగానే దిగాల్సి ఉంటది. అండ్ ఇక్కడ మనకు ఇన్వాల్వ్ అయ్యే డి ఆర్బిటాల్స్ ఏమేమి ఉంటాయంటే DXY, DYZ అండ్ DZX ఇన్వాల్వ్ అయితాయి అండ్ S. సో, మనకు SD3 హైబ్రిడైజేషన్ వస్తుంది. ముందున్నటువంటి 3Dనే ఇన్వాల్వ్ అయితదండి. ఓకేనా? ముందున్నటువంటి 3Dనే అవుతుంది. ఓకే. సో, ఈ విధంగా మనకు టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ SD3 హైబ్రిడైజేషన్ ఉంటదని గుర్తుంచుకోండి. ఎలాంటి ఎగ్జాంపుల్స్ వచ్చినా ఈ విధంగానే చేయాలి. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ లాస్ట్ క్లాస్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనము ఈ క్లాస్‌లో చూసుకున్నట్లయితే, ఈ క్లాస్‌లో దేని గురించి మాట్లాడతామంటే యూజెస్ ఆఫ్ సిఎఫ్ఎస్సి గురించి మాట్లాడతాం. ఓకే. క్లాస్ 5లో యూజెస్ ఆఫ్ సిఎఫ్ఎస్సి. ఇక్కడ మనకు ఇందులో ఒక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి స్పైనల్ స్ట్రక్చర్స్‌ని ఐడెంటిఫై చేయొచ్చు. అంటే నార్మల్ స్పైనలా? ఇన్వర్స్ స్పైనలా? అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీని మీద చాలా వరకు ఆహ్,
సీఎస్ఐఆర్ గాని, సెట్ గానిలో క్వెషన్‌లు పడుతున్నాయి. సీఎస్ఐఆర్‌లో ఆర్ సెట్‌లో కంపల్సరీ క్వెషనొస్తది. ఓకే. సో, నార్మల్ అండ్ ఇన్వర్స్ స్పైనల్ ఎలా ఉంటుంది? ఎలా ఐడెంటిఫై చేయాలనేది ఉంటది. నెక్స్ట్ హైడ్రేషన్ ఎనర్జీ అండ్ లాటిస్ ఎనర్జీ. దాదాపు ఈ 2 సేమే ఉంటాయి. సో, వీటిని మెయిన్‌గా దీని మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. ఈ వీడియోలో ఎక్కువ ఫోకస్ దీని మీదనే చేస్తాను చూడండి. ఇది నేర్చుకోండి. చాలామంది గూడా అంతకుముందు స్పైనల్ క్లాసెస్ చేయమని అడిగారు. సో, ఈరోజు చేస్తున్నా చూడండి. ఇప్పుడు ఫస్ట్ యూజ్, ఫస్ట్ యూజ్ వచ్చేసి హెడ్డింగ్ తీసుకోండి. మీరు ప్రతి ఒక్క పాయింట్ గూడా నోట్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. వినండి, నోట్స్ చేసుకోండి. అలా అయితేనే మీకు కొంచెం గుర్తుంటది అండ్ ప్రాక్టీస్ అయినట్టుంటది. ఓకే. ఇక్కడ స్పైనల్స్ అని రాస్తున్నా డైరెక్ట్. స్పైనల్స్ స్ట్రక్చర్స్, స్పైనల్ స్ట్రక్చర్స్. ఓకే. అండ్ మీరు స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే ఇది అర్థం గాదు. ఓకే. కొంచెం స్కిప్ చేసినా గూడా ఇది అర్థం గాదు. కాబట్టి కొంచెం క్లారిటీగా ఇనండి. ఫస్ట్ స్పైనల్ గురించి కొన్ని పాయింట్లు తెలుసుకుందాం. స్పైనల్ గురించి కొన్ని పాయింట్స్ చూస్తాం. స్పైనల్ అనేది మనకు జనరల్ ఫార్ములా ఎలా ఉంటుంది అంటే, జనరల్ ఫార్ములా స్పైనల్‌లో జనరల్ ఫార్ములా వచ్చేసి Ab2O3 అంటే ఇవి మెటల్స్. ఇవి ఆక్సైడ్. ఇక్కడ ఏ కొన్నిసార్లు ఏ అండ్ బి సమానంగా ఉంటాయి. అంటే 2 కూడా సేమ్ మెటల్ ఉంటాయి. అట్లాంటప్పుడు ఎలా ఇస్తాడంటే A3O3 అని ఇస్తాడు. అలాంటప్పుడు ఎలా జేయాలి? ఇవన్నీ గూడా మనకు ఎగ్జాంపుల్స్ తీసుకొని జేసినప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతది. ఓకే. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం గుర్తుంచుకోవాలంటే మీరు, ఆక్సిజన్ ఈజ్ వీక్ ఫీల్డ్ లైగాండ్ ఇక్కడ. ఓకే. ఆక్సిజన్ ఈజ్ వీక్ ఫీల్డ్ లైగాండ్. సో, పెయిరింగ్ అనేది జరగదు మనకు. ఓకే. నెక్స్ట్ ఏం జూడాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ అండ్ బిలో ఏ అనేది ఆల్వేస్ డైవాలెంట్ అయాన్, డైవాలెంట్ అయాన్. ఆల్వేస్ ఏంటిది? డైవాలెంట్ అయాన్‌గా కన్సిడర్ జేయాలి. డైవాలెంట్ అయాన్‌గా కన్సిడర్ జేయాలి. ఓకే. నెక్స్ట్ బి, ఇక్కడ ఉన్నటువంటి బి ఉంది గదా! బిని ట్రైవాలెంట్ అయాన్‌గా తీసుకోవాలి. 2 బిలున్నాయి గదా! ఆ 2 బిలు కూడా ట్రైవాలెంట్ అయాన్‌గా తీసుకోవాలి. ఈ పాయింట్స్ వస్తేనే మీకు నెక్స్ట్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. అందుకనే స్కిప్ చేయకండి అని జెప్తున్నా. ఓకే. డైవాలెంట్, ట్రైవాలెంట్. అయితే ఫస్ట్ మనము ఎప్పుడైనా దీన్ని టెట్రాహెడ్రల్ సైట్‌గా తీసుకోండి. అంటే అస్యూమ్ జేసుకోవాలి ఫస్ట్. టెట్రాహెడ్రల్ సైట్‌లో ఉంటది. ఇది ఆక్టాహెడ్రల్ సైట్‌లో ఉంటది. అంటే ఇక్కడ మనకు కొంచెం సాలిడ్ స్టేట్ కెమిస్ట్రీ తెలవాలి. అక్కడ మనకు సీసీపీ లేదా ఎఫ్‌సీసీ ఫేస్ సెంటర్ క్యూబిక్. ఓకే. ఇలాంటి స్ట్రక్చర్ అనేది ఉంటుంది మనకు. సీసీపీ అరేంజ్‌మెంట్ ఆర్ ఎఫ్‌సీసీ అరేంజ్‌మెంట్ అనేది ఉంటుంది. అందులో టెట్రాహెడ్రల్ సైట్ ఉంటది గదా! ఆ టెట్రాహెడ్రల్ సైట్ మనకు A+2ని అనుకోవాలి. ఆక్టాహెడ్రల్‌ని B+3 అనేది ఆక్టాహెడ్రల్ సైట్‌లో ఉంటదనుకోవాలి. ఇక్కడి వరకు క్లియర్‌గా అర్థమైందా అండి? ఇది అర్థమైతే నెక్స్ట్ మీకు ఆహ్, టైప్స్ ఆఫ్ స్పైనల్స్ చెప్తున్నా చూడండి. ఎలా ఐడెంటిఫై చేస్తాము? నార్మల్ స్పైనల్. నార్మల్ స్పైనల్ ఎలా ఉంటుంది? అండ్ ఆహ్, ఇన్వర్స్ స్పైనల్ ఎలా ఉంటుంది స్ట్రక్చర్ అనేది? ఇన్వర్స్ స్పైనల్‌ని ఎలా చెప్తామనేది ఒక్కసారి చూద్దాం. మంచిగానండి ఇది ఇక్కడ. కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి ఫోకస్ ఎక్కువ చేయడానికి ట్రై చేయండి. ఓకే. హ్మ్. నార్మల్ స్పైనల్‌ని మనము ఎలా డిసైడ్ చేసామంటే సిఎఫ్ఎస్ఈ వాల్యూస్, సిఎఫ్ఎస్ఈ వాల్యూస్ ఆఫ్ ఆఫ్ ఆక్టాహెడ్రల్ సైట్, ఆక్టాహెడ్రల్ సైట్ ఈస్ గ్రేటర్ దెన్ టెట్రాహెడ్రల్ సైట్. అంటే సిఎఫ్ఎస్ఈ ఆఫ్ టెట్రాహెడ్రల్ సైట్ కంటే ఆక్టాహెడ్రల్ సైట్ అనేది ఎక్కువ ఉండాలి. అలాంటప్పుడు దాన్ని నార్మల్ స్పైనల్ కింద కన్సిడర్ చేస్తాం. ఇన్వర్స్ స్పైనల్ కింద రావాలంటే దీనికి రివర్స్. అంటే అప్పుడు ఏమైతది? సిఎఫ్ఎస్ఈ ఆఫ్ సిఎఫ్ఎస్ఈ ఆఫ్ టెట్రాహెడ్రల్ సైట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆక్టాహెడ్రల్ సైట్. ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, సిఎఫ్ఎస్ఈ ఎప్పుడైనా కూడా డెల్టా నాట్‌లోనే ఉండాలి. డెల్టా నాట్‌లోనే ఉండాలి. ఓకే. ఇక్కడ రాసా. సిఎఫ్ఎస్‌సి డెల్టా నాట్, డెల్టా నాట్. ఆల్రెడీ చెప్పాను గదా! టెట్రాహెడ్రల్ నుంచి ఆక్టాహెడ్రల్ ఇవి ఇచ్చినప్పుడు వీటి మధ్య రిలేషన్‌ని ఎలా కన్వర్ట్ చేయాలనేది ఆ ఫార్ములా మీకు గుర్తుందో లేదో మళ్ళీ ఒకసారి ఇస్తాను చూడండి. ఆహ్, ఇటు సైడ్‌కి రాస్తున్నా. టెట్రాహెడ్రల్‌కి, ఆక్టాహెడ్రల్‌కి మధ్యలో ఉంది. ఓకే. ఈ టేబుల్ కింద రాస్తాను. వెయిట్ చేయండి. అయితే దీన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి అంటే దీన్ని
సైట్‌ని A+2 నార్మల్ A+2 టెట్రాహెడ్రల్ సైట్ కాబట్టి దీన్ని టెట్రాహెడ్రల్ కింద తీసుకుంటాం. 2B 2B ఆక్టాహెడ్రల్ సైట్ కాబట్టి 2B+3గా తీసుకుంటాం. ఓకే. ఇవి 2 అండ్ ఆక్సిజన్ వచ్చేసి O3 కాబట్టి O3. సారీ ఇక్కడ O4 అండి. O3 అని చెప్పాను. సో, మీరు కొంచెం కరెక్ట్ చేసుకోండి ఇది. నేను ఫ్లోలో O3 అని రాసేసాను. ఇక్కడ కూడా O3 అనే ఉంది కాబట్టి ఇది కూడా జనరల్ ఫార్ములా ఏబిటి O4. ఓకే. ఇది మనకు A4 A3 O4. ఓకే. ఇవి కొన్ని చేంజెస్ చేసుకోండి. ఇప్పుడు చూడండి. దీన్ని ఈ విధంగా ఇండికేట్ చేస్తాం. మరి దీన్ని ఎలా ఇండికేట్ చేయాలంటే, ఈ విధంగా ఇచ్చినప్పుడు టెట్రాహెడ్రల్ సైట్ అనేది ఆక్టాహెడ్రల్ సైట్ అండ్ టెట్రాహెడ్రల్ సైట్ కొంచెం మారుతది. అంటే అస్యూమ్ ఫస్ట్ మాత్రం అలానే చేసుకోవాలి. అస్యూమ్ చేసుకున్నాక దీన్ని ఎలా ఇండికేట్ చేయాలంటే, ఒక బి అనేది B+3 ఉంది గదా! ఆక్టాహెడ్రల్ సైట్‌లోనే. ఇక్కడ ఉన్నటువంటి టెట్రాహెడ్రల్ సైట్ అనేది ఇక్కడ ఆక్టాహెడ్రల్‌లోకి వచ్చేస్తది. ఆక్టాహెడ్రల్ సైట్‌లోకెళ్ళిపోతది. ఇంకొక B+3 అనేది టెట్రాహెడ్రల్ సైట్‌లోనే ఉంటుంది. టెట్రాహెడ్రల్ సైట్‌లోనే ఉంటుంది. రిమైనింగ్ O4 కామన్. ఓకే. ఇది మనకు ఇండికేషన్ ఆఫ్ అరేంజ్‌మెంట్ ఆఫ్ స్పైనల్. ఇదేంటిది? అరేంజ్‌మెంట్ ఆఫ్ స్పైనల్ ఇన్ సైట్స్. ఓకే. ఎఫ్‌సిసిలో ఈ విధంగా అరేంజ్‌మెంట్ చేస్తాం. దీంట్లో క్వెషన్‌లు ఎట్లా అడుగుతాడు అంటే, ఏ ఏ మెటలు ఏ టెట్రాహెడ్రల్ సైట్‌ని ఆక్యుపై చేస్తుందా? ఆక్టాహెడ్రల్ వస్తుందా? లేకుంటే ఇది ఇన్వర్స్ స్పైనలా? నార్మల్ స్పైనలా? అనేది క్వెషన్ పడుతుంది. వీటిని కొంచెం ఫోకస్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే. ఈ పాయింట్స్ అనేటివి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఓకే. ఇక్కడ మీకు ఇంకొకటి ఏం చెప్పానంటే, సిఎఫ్ఎస్సి అనేది ఎప్పుడు కూడా ఎందులో ఉండాలి వాల్యూ అంటే డెల్టా నాట్‌లోనే ఉండాలి. డెల్టా నాట్‌లోనే ఉండాలని చెప్పినా. సో, మనకు రిలేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే డెల్టా నాట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా టెట్రాహెడ్రల్ ఈక్వల్ టు 4/, ఓకే. 4/9 డెల్టా నాట్. ఓకే. ఈ రిలేషన్ నుంచి మనము కన్వర్ట్ చేసుకుంటే ఏది ఎక్కువ వాల్యూ అనేది మీకు అర్థమవుతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తా మీకు క్లారిటీ వస్తుంది. ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఈ పాయింట్స్ తర్వాత ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. వాటి నుంచి మనకి ఏది ఇన్వర్స్, ఏది నార్మల్ స్పైనల్ అనేది అర్థమవుతుంది. ఒక ఎగ్జాంపుల్స్ రాస్తున్నా చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి హ్మ్. ఒక్క నిమిషం. ఒక ఎగ్జాంపుల్ ఏం రాసుకుందాం అంటే Mn3O4 చూద్దాం. Mn3O4 మాంగనీస్ ఆక్సైడ్. ఓకే. ఈ విధంగా ఇచ్చిండు. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి మరి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీన్ని Mn2O4 లాగా రాసుకోవాలి. అది ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను కదా! సేమ్ మెటల్ ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటుందని. ఓకే. ఇందులో ఫస్ట్ Mn ఇదిని ఏ అనుకుంటాం. ఇది బి అనుకుంటాం. ఇది O4 కామన్. ఓకే. ఏ అనేది +2 ఆక్సిడేషన్ స్టేట్ అని చెప్పిన. Mn+2 ఆక్సిడేషన్ ఇక్కడ ఏ. అండ్ బి వచ్చేసి, మనకు Mn2 ఉన్నాయి గదా! 2 Mns మనకు +3 ఆక్సిడేషన్ కన్సిడర్ చేసుకోమని జెప్పేసిన. ఇప్పుడు మనము సిఎఫ్ఎస్సి కాలిక్యులేట్ జేయాలి వీటికి. Mn+2 అంటే ఇక్కడ వీక్ ఫీల్డ్ లైగాండ్ కాబట్టి పేరింగ్ అనేది ఉండదు. వీక్ ఫీల్డ్ లైగాండ్ కాబట్టి ఆక్సిజన్ అనేది నో పేరింగ్. డైరెక్ట్ దీని యొక్క కాన్ఫిగరేషన్ జెప్పండి. మాంగనీస్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి D5S2. D5S2. S2లో +2 కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ ఎళ్ళిపోయినాయి మనకు. D5 కాన్ఫిగరేషన్ విత్ వీక్ ఫీల్డ్ ఉంది. కాబట్టి మనకు ఎలా వస్తుందంటే ఇక్కడ చూడండి. ఇక్కడ T2G ఇది మనకు ఆక్టాహెడ్రల్ సైటా? టెట్రాహెడ్రల్ సైటా? Mn అనేది మనకు టెట్రాహెడ్రల్ సైట్. టెట్రాహెడ్రల్ సైట్‌లో ఈజీ కింద ఉంటుంది. ఈ ఈ అనాలి. ఈజీ అనొద్దు. ఈ కింద ఉంటుంది. T2 పైన ఉంటుంది. అంటే 2 బాక్సెస్ కిందొస్తాయి. 3 బాక్సెస్ పైన వస్తాయి. టోటల్ 5 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలి. 1, 2, 3, 4, 5. 5 కాబట్టి సిఎఫ్ఎస్సి ఈజ్ ఈక్వల్ టు టీ మనకు -0.6 ఇంటూ ఈ ఎలక్ట్రాన్స్ ప్లస్ 0.4 ఇంటూ T2 ఎలక్ట్రాన్స్. ఓకే. ఇప్పుడు చూద్దాం. మనకు ఈ ఎలక్ట్రాన్స్ 2 ఉన్నవి 0.6 ఇంటూ 2 ఎలక్ట్రాన్స్ ప్లస్ 0. ఇది మనకు డెల్టా టీలో ఉంటదండి. ఇది గుర్తుంచుకోవాలి. 0.4 ఇంటూ 3 ఎలక్ట్రాన్స్
ఇది మనకు -1.2నే. ఇది +1.2 డెల్టా టీ యూనిట్స్ లాగా చెప్తున్నా నేనిది. యూనిట్స్‌లో ఇట్లా తీసుకున్నాం. ఇది మనకెంతొస్తది? 0 వస్తది. కానీ ఇక్కడ డెల్టా టీని మనం ఏం జేయాలి? డెల్టా నాట్‌లోకి మార్వాలి. డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు? ఫ 4/9 డెల్టా నాట్. అంటే ఇంటూ 4/9 దీని ప్లేస్‌లో మనం ఇది రాసుకోవచ్చు కాబట్టి డెల్టా నాట్‌గా తీసుకోవచ్చు. 0 ఇంటూ సంథింగ్ 0 కాబట్టి 0 డెల్టా నాట్ వచ్చింది. ఓకే. ఇది మనకు ఎంఎన్+2 ఏ సైట్ గురించి వచ్చిన సీఎఫ్ఎస్‌సి వాల్యూ. ఇది ఏ సైట్ యొక్క సీఎఫ్ఎస్‌సి వాల్యూ. నెక్స్ట్ బి, బి మెటల్ సైడ్ చూసుకున్నట్లయితే ఇది మనకు అది డి5 వచ్చింది కాబట్టి ఇది డి4 కాన్ఫిగరేషన్ వస్తది. ఇది మనకు టెట్రాహెడ్రల్, ఆక్టాహెడ్రల్ అంటే ఇది ఆక్టాహెడ్రల్ సైట్. ఇది ఆక్టాహెడ్రల్ కింద తీసుకుంటాం కాబట్టి డి4 ఆక్టాహెడ్రల్ స్ప్లిట్టింగ్ ఎలా ఉంటుందండి మనకు? కింద టీ2జీ వస్తది. పైన ఈజీ వస్తది. టోటల్ 4 ఎలక్ట్రాన్స్ 1, 2, 3 4 ఎలక్ట్రాన్స్. ఇక్కడ మనకు సీఎఫ్ఎస్‌సి ఇన్ ఆక్టాహెడ్రల్‌లో ఎలా ఉంటుంది? -0.4 ఇంటూ ఇవి టీ2జీ, ఇది ఈజీ. ఓకే. -0.4 ఇంటూ టీ2జీ ఎలక్ట్రాన్స్ ప్లస్ 0.6 ఇంటూ ఈజీ ఎలక్ట్రాన్స్. అప్పుడు -0.4 ఇంటూ ఇదెంతుంది? 3 ఎలక్ట్రాన్స్ ఉంది కాబట్టి 3 ప్లస్ 0.6 ఎలక్ట్రాన్స్ 0.6 ఇంటూ ఈజీ ఎలక్ట్రాన్స్ 1 ఉన్నాయి కాబట్టి ఇంటూ 1 ఇది డెల్టా నాట్‌లో ఇది డెల్టా నాట్. ఓకే. ఇప్పుడు ఎంతొస్తుంది అంటే ఇది మనకు -1.2 ప్లస్ 0.6 దట్ ఈస్ ఈక్వల్ టు -0.6 డెల్టా నాట్. ఇక్కడ చూడండి ఈ రెండిట్లలో 0 అండ్ -0.6 డెల్టా నాట్. అంటే ఇక్కడ మైనస్ ఉంది. 0 కంటే ఇది తక్కువ అనుకోవద్దండి. ఎందుకంటే ఈ గ్యాప్ ఎంతుంది? 0.6 అనేది ఉంది కాబట్టి ఇదే ఎక్కువ హైయెస్ట్. నంబర్ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడనే ఇచ్చుకోండి. మైనస్, ప్లస్‌లు అంటే మ్యాథమెటిక్స్ వాళ్ళు ఏమనుకుంటారు? ఇది మైనస్ ఉంది, ఇది తక్కువ ఉంది, ఇదే తక్కువ అనుకుంటారు. అట్లా ఆలోచించొద్దు. ఇక్కడ మాత్రం ఓకే. ఇప్పుడు చూడండి ఇది మనకు టెట్రాహెడ్రల్ సైట్. ఇది ఆక్టాహెడ్రల్ సైట్. దేని యొక్క సీఎఫ్ఎస్‌సి ఎక్కువ ఉంది మనకు? సీఎఫ్ఎస్‌సి వచ్చేసి ఆక్టాహెడ్రల్ సైట్‌కి ఎక్కువ ఉంది. కాబట్టి ఆక్టాహెడ్రల్ సైట్ ఎక్కువ ఉంటే ఏమని చెప్పాను? అది నార్మల్ స్పైనలా? ఇన్వర్స్ స్పైనలా? అంటే నార్మల్ స్పైనల్. ఒకవేళ టెట్రాహెడ్రల్‌కి ఎక్కువ ఉంటే ఇన్వర్స్ స్పైనల్. ఆక్టాహెడ్రల్‌కి ఎక్కువ ఉంటే నార్మల్ స్పైనల్. సో, మనకి గివెన్ స్పైనల్ ఈస్ నార్మల్ స్పైనల్. దీన్ని సైట్‌లలో ఎట్లా అరేంజ్‌మెంట్ అనేది ఎలా జరుగుతుంది అంటే, ఇక్కడ చూడండి 1 ఎంఎన్ అనేది 1 ఎంఎన్ అనేది టెట్రాహెడ్రల్ సైట్‌లో ఉంది. ఇది +2 ఆక్సిడేషన్ స్టేట్ ఎట్లుందో యాజ్ ఇట్ ఈజ్ ఇగ ఇంతకుముందు తీసుకున్నాం కదా! 2 ఎంఎన్స్ అనేటివి +3 ఆక్సిడేషన్ స్టేట్‌వి ఆక్టాహెడ్రల్ సైట్‌లోనే ఉన్నవి. కాబట్టి మిగిలింది ఏంటిది? O4 కాబట్టి O4. సో, 1 ఎంఎన్ ఈస్ టెట్రాహెడ్రల్ సైట్. 2 ఎంఎన్ +3 లేమో ఆక్టాహెడ్రల్ సైట్‌లో ఉన్నవి. ఇవి మంచిగా గుర్తుంచుకోండి. ఇక్కడ రాస్తున్నా. 1 ఎంఎన్+2 ఏ సైట్‌లో ఉంది? టెట్రాహెడ్రల్ సైట్‌లో ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి 2 ఎంఎన్స్ అంటే మాంగనీస్ +3 అయాన్స్ ఎక్కడ ఉన్నవి? ఆక్టాహెడ్రల్ సైట్‌లో ఉన్నవి. ఆక్టాహెడ్రల్ సైట్‌లో ఉన్నవని గుర్తుంచుకోవాలి. ఓకే. హ్మ్. ఇది నార్మల్ స్పైనల్. ఈ విధంగా కాలిక్యులేట్ చేయాల్సుంటది. అండ్ వన్ మోర్ గూడా ఒకటి ఎగ్జాంపుల్ చేస్తాను. దాని తర్వాత మీకు కొన్ని హోంవర్క్ లాగా ఇస్తాను. మీరు చేయడానికి ట్రై చేయండి. వన్ మోర్ ఎగ్జాంపుల్ ఈజ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఈజ్ Fe3O4. Fe3O4. Fe3O4 దీన్నెలా రాయొచ్చు అంటే Fe Fe2O4గా రాసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకు 1 ఈజ్ Fe+2, 1 ఈజ్ Fe+2, 1 మోర్ ఈజ్ Fe+3 అంటే ఇవి 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 అని రాస్తున్నా. ఇది ఏ, ఇది బి. ఇక రిమైనింగ్ ఇందాక చేసినట్టే సేమ్ కాలిక్యులేషన్ చేయాలి. కొంచెం ఫాస్ట్ చేస్తాను. ఇంతకుముందు ఇన్ డీటెయిల్‌గా కాలిక్యులేషన్ చేశాను కాబట్టి ఇక్కడ కొంచెం ఫాస్ట్‌గా చేస్తాను చూడండి. Fe+2 అంటే మనకు ఎ ఐరన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ D6S2 +2 కాబట్టి మనకు ఈ ఎలక్ట్రాన్స్ ఎళ్ళిపోతాయి కాబట్టి D6 కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఒకవేళ ఇది అయ్యుంటే D5 కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఎందుకంటే 3 ఎలక్ట్రాన్స్ ఎళ్ళిపోవాలి కాబట్టి. ఇది D5, ఇది D6. ఇక్కడ చూడండి మనకు సీఎఫ్ఎస్‌సి
ఇది టెట్రాహెడ్రల్ సైట్ కాబట్టి ఆల్రెడీ 1 టైమ్ నిండుతాయి. ఓకే. 1 టైమ్ నిండిపోతాయి కాబట్టి అక్కడున్నది వీక్ ఫీల్డ్ కాబట్టి నో పెయిరింగ్. ఓకే. ఈచ్ వన్ 1, 1, 1, 1, 1 ఎలక్ట్రాన్స్. ఇంకొకటి ఎక్స్‌ట్రా ఎక్కడొస్తుందంటే మనకు ఈజీలో ఒకటి ఎక్స్‌ట్రా వస్తుంది ఇక్కడ. ఓకే. ఇట్లా బాక్సెస్ కాకుండా మీకు ఏం చేస్తానంటే సింపుల్‌గా ఎలక్ట్రాన్స్ రాస్తాను చూడండి. కొంచెం కన్‌ఫ్యూజ్ అయితున్నారు అనుకుంటే. 1 మినిట్. ఇక్కడ చూద్దాం. ఈజీ ఎలక్ట్రాన్స్ 1, 2, 3, 4, 5 T2G నిండింది. నెక్స్ట్ ఈజీలో 1 ఎలక్ట్రాన్ నిండింది. కాబట్టి డైరెక్ట్ ఇక్కడ 5 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు 0 అయితది కాబట్టి లాస్ట్ ఎలక్ట్రాన్ మళ్ళీ ఈజీలోకెళ్ళింది కాబట్టి CFSE -0.6 డెల్టా T వస్తుంది. మరి ఇక్కడ CFSE ఎంతొస్తుందంటే D5కి ఆక్టాహెడ్రల్‌లో కానీ వీక్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఆక్టాహెడ్రల్ అయినా, టెట్రాహెడ్రల్ అయినా D5 అనేది 0నే వస్తది. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇది 0 ఉంది. 0 డెల్టా నాట్. మరి దీన్ని డెల్టా నాట్‌లోకి మార్వాలి గదా! మార్వకున్నా గూడా డైరెక్ట్ చెప్పచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇది వాల్యూ వచ్చింది. ఇది 0 వచ్చింది. అంటే మనకు కంపల్సరీ ఇది 0 కంటే ఎక్కువనే వస్తాయి గాబట్టి, దేనికి CFSE ఎక్కువ ఉంటది అంటే దీనికే ఉంటది. బట్ కాలిక్యులేట్ చేద్దాం. ఎందుకంటే ఇలాంటివి గూడా క్వెషన్‌లు అడుగుతారు కాబట్టి. -0.6 ఇంటూ 4/9 డెల్టా నాట్ దట్ ఈస్ ఈక్వల్ టు -2.4/9 ఓకే. 24 9 ఇక్కడ చూడండి. ఇది ఇది కాలిక్యులేట్ చేస్తే మీకు అప్రాక్సిమేట్‌లీ 0.28 వరకొస్తది. ఓకే. డెల్టా నాట్ వస్తది. కాలిక్యులేట్ చేసి చూడండి మీరు కావాలనుకుంటే 0.2827 ఆ మధ్యలో వస్తది. డెల్టా నాట్ వస్తుంది. ఇది 0 డెల్టా నాట్. ఈ రెండిట్లలో దేనికి ఎక్కువ ఉంది ఇప్పుడు? టెట్రాహెడ్రల్ సైట్‌కి ఎక్కువ ఉంది. కాబట్టి గివెన్ స్పైనల్ ఈస్ ఇన్వర్స్ స్పైనల్. ఇన్వర్స్ స్పైనల్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. ఇన్వర్స్ స్పైనల్. ఇప్పుడు దీని అరేంజ్‌మెంట్ ఎలా ఉంటుంది మరి? దీని అరేంజ్‌మెంట్ చూసుకున్నట్లయితే రాస్తున్నానండి. +2 అండ్ 1 Fe+3 అనేటివి ఆక్టాహెడ్రల్ సైట్‌లో ఉంటవి. అండ్ వన్ మోర్ Fe+3 అనేది టెట్రాహెడ్రల్ సైట్‌లో ఉంటుంది. వన్ మోర్ Fe+3 అనేది టెట్రాహెడ్రల్ సైట్‌లో ఉంటుంది. రిమైనింగ్ O4 కామన్. అరేంజ్‌మెంట్ ఫర్ దిస్ ఈస్ ద అరేంజ్‌మెంట్ ఫర్ ఇన్వర్స్ స్పైనల్. చూడండి ఒకసారి. ఇక్కడ ఎన్ని మనకు ఒక +2 ఆక్సిడేషన్ స్టేట్ ఉన్న ఐరన్ అండ్ +3 ఆక్సిడేషన్ స్టేట్ ఉన్న ఐరన్ ఆక్టాహెడ్రల్ సైట్‌ని ఆక్యుపై చేస్తే 1 టెట్రాహెడ్రల్ సైట్‌ని Fe+3 అనేది ఆక్యుపై చేస్తుంది. ఓకే. మీరు గుర్తుంచుకోండి 2 ఆక్టాహెడ్రల్ సైట్స్, 1 టెట్రాహెడ్రల్ సైట్. ఓకే. 2 ఆక్టాహెడ్రల్ సైట్స్, 1 టెట్రాహెడ్రల్ సైట్. ఇక్కడ డిఫరెంట్ వస్తున్నాయి. ఇన్వర్స్ స్పైనల్‌లో డిఫరెంట్ వస్తున్నాయి. ఓకే. నార్మల్ స్పైనల్ చూసుకున్నట్లయితే మీరు నార్మల్ స్పైనల్‌లో 2 సేమ్ వస్తున్నాయి. సేమ్ ఆక్సిడేషన్ స్టేట్‌వి ఒకటే దగ్గర వస్తున్నాయి. ఇలా గూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. దిస్ ఈస్ అబౌట్ ఇన్వర్స్ స్పైనల్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నీ సేమ్ తీసుకుంటున్నారు. మరి కొంచెం డిఫరెంట్ తీసుకోవచ్చు కదా! ఒకవేళ పీ బ్లాక్ ఎలిమెంట్ వచ్చుంటే ఎలా? అంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి థర్డ్ ఎగ్జాంపుల్ నికెల్, అల్యూమినియం 2O4 ఓకే. మరిక్కడ పీ బ్లాక్ ఉంది. డి ఎలక్ట్రాన్స్ ఎలా తీసుకోవాలి మరి పీ బ్లాక్ ఉన్నప్పుడు? ఇలాంటివి డౌట్ వస్తాయి మీకు. సో, దీనికి అగైన్ మళ్ళీ నేనేం రాస్తున్నా నికెల్ అండ్ అల్యూమినియం ఇది +3 ఆక్సిడేషన్ స్టేట్. ఇది +2 ఆక్సిడేషన్ స్టేట్. ఇదొచ్చేసి మనకు ఏ, ఇదొచ్చేసి బి. ఇక నెక్స్ట్ పాయింట్స్ చూసుకుందాం. ఇదొచ్చేసి మనకు టెట్రాహెడ్రల్ సైట్. ఇదొచ్చేసి ఆక్టాహెడ్రల్ సైట్. టెట్రాహెడ్రల్ ఇక్కడ నికెల్ +2 కాబట్టి ఇది డైరెక్ట్ చెప్తున్నా D8 కాన్ఫిగరేషన్. S2లోని 2 ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోతే D8 కాన్ఫిగరేషన్ ఉంటది. D8 కాన్ఫిగరేషన్ ఉంది. మరి +3 అంటే మనకి ఏంటిదంటే ఇది పీ బ్లాక్ ఎలిమెంట్. ఇక్కడ ఎలాంటి D ఎలక్ట్రాన్ లేదు కాబట్టి డైరెక్ట్ D0 తీసుకోవాలి అంతే. D0 తీసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్‌గా CFSE 0
డెల్టా నాట్ అవుతుంది. మీరు ఇక్కడ చూసుకోండి డి8లో డి8లో ఏం జేయాలంటే సీఎఫ్ఎస్సి క్యాలిక్యులేట్ ఆటోమేటిక్‌గా మనకి ఇక్కడనే అర్థమైపోతుంది దేనికి ఎక్కువ వస్తుందని. బట్ క్యాలిక్యులేట్ చేద్దాం. సీఎఫ్ఎస్సి ఈజ్ ఈక్వల్ టు మనకు డి8 ఎలక్ట్రాన్స్ టెట్రాహెడ్రల్ కాబట్టి కింద ఈజీ ఎలక్ట్రాన్స్ పైన టీ2జీ 5 అయిపోయినాయి. 6, 7, 8 ఓకే. దీనికి డైరెక్ట్ చేస్తున్నా క్యాలిక్యులేషన్ ఏం చేయట్లేదు. ఆల్రెడీ 5 ఎళ్ళిపోయినాయి. 2 ఇక్కడ వచ్చేసినాయి. మైనస్ 1.2 -1.2 -0. ఇది 0.8 వస్తదండి. ఇక్కడ ఇది ఉన్నాయి గదా! సరే చూద్దాం ఆగండి. ఇది 4 ఉన్నాయి గాబట్టి 4 ఇంటూ -0.6 ప్లస్ ప్లస్ 0. 4 ఇంటూ 0.4 ఇది మనకు ఎంతొస్తదంటే -2.4 ప్లస్ 1.6 ఇది డెల్టా టీ. ఓకే. ఇది చూసుకున్నట్లయితే -0.8 డెల్టా టీ వచ్చిందండి. బట్ డెల్టా టీ వాల్యూ మనకి ఇందాక చెప్పుకున్నాం కాబట్టి -0.8 ఇంటూ డెల్టా టీ ప్లేస్‌లో ఏం పెట్టాలి అంటే మనము 4/9 డెల్టా నాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఎంతొస్తది? ఇది అప్రాక్సిమేట్‌లీ చూడండి 9, 8 అంటే ఆల్‌మోస్ట్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి మనం ఎంత రాసుకుందామంటే దరిదాపుల్లో 3.8 ఆ లెవెల్‌లో రాసుకుందాం. -0.3.6 ఆర్ 3.78 ఆ విధంగా రాసుకుందాం. ఎందుకంటే మనకు అప్రాక్సిమేట్‌లీ ఏస్తే చాలు. మీరు కావాలనుకుంటే క్యాన్సెల్ చేయండి. ఎంతో కొంత దీనికి దగ్గరలోనే వస్తుంది కాబట్టి ఈ విధంగా తీసుకున్నాం. ఇప్పుడు ఏది ఎక్కువుంది మనకు ఆటోమేటిక్‌గా టెట్రాహెడ్రల్ సైట్ ఎక్కువుంది ఆక్టాహెడ్రల్ కంటే. అంటే ఇప్పుడు ఇది ఇన్వర్స్ స్పైనలా? నార్మల్ స్పైనలా? అంటే ఇది ఇన్వర్స్ స్పైనల్. ఇదేం స్పైనల్? ఇన్వర్స్ స్పైనల్. ఇన్వర్స్ స్పైనల్. సో, ఇక్కడ అరేంజ్‌మెంట్ ఎలా ఉంటుంది మరి? నికెల్ అండ్ అల్యూమినియం. నికెల్ +2 అండ్ అల్యూమినియం +3 ఈ 2 అనేటివి ఆక్టాహెడ్రల్ సైట్‌లో ఉంటది. అండ్ నెక్స్ట్ 1 అల్యూమినియం +3 అనేది టెట్రాహెడ్రల్ సైట్‌లో ఉంటది. ఓ4లో ఉంటది. ఎందుకు? ఆక్టాహెడ్రల్ సైట్స్ ఎప్పుడైనా 2 ఉంటాయని చెప్పినా టెట్రాహెడ్రల్ సైట్ 1 ఆక్యుపై చేసేటివి. ఓకే. ఇవి 2 ఈ విధంగా ఆక్యుపై చేస్తాయని గుర్తుంచుకోండి. దిస్ ఈజ్ అబౌట్ స్పైనల్ కాన్సెప్ట్. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తా. వీటికి ట్రై చేయండి. కంపల్సరీ చేస్తేనే మీకు అర్థమవుతుంది. లేకుంటే అస్సలకే అర్థం కాదు. ఓకే. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి FeCr2O4 సెకండ్ ఇవన్నీ మీకు ప్రాక్టీస్‌కి. ఏది ఇన్వర్సు, ఏది నార్మల్ అనేది మీరు కామెంట్ సెషన్‌లో కామెంట్ చేయండి. థర్డ్ కోబాల్ట్ 3 O4 ఓకే. కోబాల్ట్ 3 O4 అండ్ ఇవి 3 ఈ 3కి క్యాలిక్యులేట్ చేయండి. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మీరు ఏమన్నా బుక్స్ ఉండుంటే అందులోనైనా చూసి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఓకే. ప్రాక్టీస్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆన్ దిస్ కాన్సెప్ట్. ఓకే. అప్పుడు మీకు ఇంకా పట్టొస్తది ఈ కాన్సెప్ట్ పైన. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు అడిగిండు కాబట్టే ఇంత స్లోగా, ఇంత ఇన్ డీటెయిల్‌గా చెప్పాను. మీకు అర్థమైంది అనుకుంటున్నా. వీలైతే వీటిని కామెంట్ సెషన్‌లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. రైట్. నెక్స్ట్ సెకండ్ అప్లికేషన్ ఎళ్దాం. సెకండ్ అప్లికేషన్ ఏముంది అంటే మనకు ఆహ్, హైడ్రేషన్ ఎనర్జీ. సెకండ్ అప్లికేషన్ హైడ్రేషన్ ఎనర్జీ. ఇక్కడ రాస్తున్నా. సెకండ్ యూజ్ వచ్చేసి హైడ్రేషన్ ఎనర్జీ. ఇది కూడా సీఎఫ్ఎస్సి మీద ఆధారపడి ఎలా చెప్పొచ్చు హైడ్రేషన్ ఎనర్జీ అనేది. అసలు హైడ్రేషన్ ఎనర్జీ అంటే ఏం లేదు. వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా! ఇది కూడా మళ్ళీ మనకు 3 ఎలిమెంట్స్ +2 ఆక్సిడేషన్ స్టేట్ ఉన్నప్పుడు మాత్రమే చెప్పొస్తది. ఓకే. ఆ! దీన్ని హైడ్రేషన్ ఎనర్జీని మనము చెప్పడానికి 2 ఫ్యాక్టర్స్ పనికొస్తాయి మనకు. 2 ఫ్యాక్టర్స్. ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి సీఎఫ్ఎస్సి వాల్యూ. సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి జెడ్ ఎఫెక్ట్ వాల్యూ. మరి ఎప్పుడు ఏది యూజ్ చేయాలి? అసలు ఏ విధంగా యూజ్ చేయాలనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు సీఎఫ్ఎస్సిని చూడండి. ఫస్ట్ ప్రియారిటీ సీఎఫ్ఎస్సికి ఇచ్చంటే ఇఫ్ సీఎఫ్ఎస్సి అనేది ఇంక్రీజ్ అయితే మనకు హైడ్రేషన్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సీఎఫ్ఎస్సి ఇంక్రీజ్ అయితే మనకు హైడ్రేషన్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఒకవేళ సీఎఫ్ఎస్సి సేమ్ ఉన్నప్పుడు మనము అప్పుడు జెడ్ ఎఫెక్ట్. జెడ్ ఎఫెక్ట్ అంటే ఏంటిదంటే న్యూక్లియర్ చార్జ్. జెడ్ ఎఫెక్ట్ అంటే ఏం లేదు. న్యూక్లియర్
చార్జ్ అని గుర్తుంచుకోండి. న్యూక్లియర్ చార్జ్. ఓకే. జెడ్ ఎఫెక్ట్ ఇంక్రీజ్ అయినా కూడా మనకు హైడ్రేషన్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. హైడ్రేషన్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో, మనకు ఈ 2 ఫ్యాక్టర్స్‌ని ఎలా చెక్ చేయాలి? ఫస్ట్ బ్లాక్ ఎలిమెంట్స్ రాస్తున్నా. ఒకసారి చూసుకుందాం. కాల్షియం నుంచి వెళ్దాం. కాల్షియం, కాల్షియం, స్కాండియం, టైటానియం, వానిడియం, క్రోమియం, మాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. ఇవన్నీ కూడా నేనేమంటున్నా +2 ఆక్సిడేషన్ స్టేట్ ఉన్నప్పుడు మాత్రమే. అంటే హైడ్రేషన్ అంటే వాటర్ మాలిక్యూల్ ఉంటది గదా! ఆ వాటర్ మాలిక్యూల్ ఉన్నప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీ. +2, +2 ఈ విధంగా తీసుకున్నాం. +2 ఆక్సిడేషన్ స్టేట్‌లో వీటి యొక్క డి కాన్ఫిగరేషన్ ఎట్లుంటదో చూద్దాం. కాల్షియం అనేది S2 ఉంటది. డి0 ఉంటది కాబట్టి డి0నే. అన్నిట్లలో S2 ఎళ్ళిపోతదండి. డైరెక్ట్ డి1 ఎలా ఉన్నాయో అలానే రాసుకుందాం. డి1, డి2, డి3, డి4, డి5, డి6, డి7, డి8, డి9, డి10. ఇప్పుడు సిఎఫ్ఎస్సి రాసుకుందాం. సిఎఫ్ఎస్సి వాల్యూస్ వీటికి సిఎఫ్ఎస్సి వాల్యూస్ రాస్తాను చూడండి. సిఎఫ్ఎస్సి వాల్యూస్ డిఫరెంట్ కలర్ యూజ్ చేద్దాం. సిఎఫ్ఎస్సి చూసుకున్నట్లయితే డి0కి మనకు 0నే ఉంటది. అండ్ H2O అనేది వీక్ ఫీల్డ్ లైగాండ్. H2O అనేది వీక్ ఫీల్డ్ లైగాండ్ కాబట్టి పేరింగ్ అనేది జరగదు. డి5 కూడా 0నే వస్తది. డి10 కూడా 0నే వస్తది. ఇవన్నీ కూడా ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్. మనం తీసుకోవాల్సింది ఏంటిదంటే MH2O6+2 ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్‌కివి. ఓకే. డి1 అంటే మనకు టీటీజీలోకి ఎలక్ట్రాన్ ఎళ్తుంది కాబట్టి -0.4, -0.8, -1.2 ఇదొచ్చేసి తగ్గుతది కాబట్టి -0.60. మళ్ళీ ఇవే రిపీట్ అవుతాయండి మనకు. -0.4, -0.8, -1.2, -0.6 ఈ విధంగా ఉంటాయి ఇవి. డైరెక్ట్ మీకు ప్రాక్టీస్ అయిన కొద్దీ ఇది నోటికైతే దీనికి ఎంత వస్తది వాల్యూ అనేది. ఓకే. ఈ విధంగా సిఎఫ్ఎస్సి వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక డయాగ్రామ్ ఏస్తాను. డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమైతది. ఇక్కడ హైడ్రేషన్ ఎనర్జీని తీసుకుంటున్నా. ఇది కాన్ఫిగరేషన్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇటు. ఇక్కడ మనకు ఏ విధంగా వస్తది అంటే ఈ విధంగా తీసుకుంటే ఇక్కడ కాల్షియం 2+, ఇక్కడ జింక్ 2+ తీసుకుంటా. మిడిల్‌లో మాంగనీస్ 2+ తీసుకున్నా. రిమైనింగ్ ఎలా ఉంటాయంటే మనకు ఇక్కడ చూడండి 1, 2, 3 అంటే స్కాండియం, టైటానియం, వేనిడియం. డి3కి ఎక్కువ ఉంది గదా! డి3కి ఎక్కువ ఉంది కాబట్టి డి3 ఇక్కడి పైకెళ్ళింది. తర్వాత కిందికి ఇలా యాడ్ చేయండి. ఓకే. నెక్స్ట్ సేమ్ మాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్‌కి ఎక్కువ. దెన్ కాపర్, జింక్. ఇలా ఉంటాయని గుర్తుంచుకోండి. ఇప్పుడు సిఎఫ్ఎస్సి ఇంక్రీజ్ అయిన కొద్దీ మనకి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడికి ఇంక్రీజ్ అయింది. మళ్ళీ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఇలా డిక్రీజ్ అయింది. ఇగో ఇటు నుంచి ఇటు సిఎఫ్ఎస్సి ఇంక్రీజ్ అయింది. ఇక్కడ ఏముంటది మనకు డి3 కాన్ఫిగరేషన్. డి3 కాన్ఫిగరేషన్ ఏంటిది? స్కాండియం, టైటానియం, వానిడియం. ఓకే. ఇక్కడ డి8 కాన్ఫిగరేషన్ మళ్ళీ. డి8 కాన్ఫిగరేషన్ ఏంటిది? నికెల్ +2. ఇక్కడ వానిడియం +2. ఓకే. ఈ విధంగా డయాగ్రామ్ తీసుకుందాం. ఇప్పుడు హైడ్రేషన్ ఎనర్జీ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్స్ రాస్తున్నా. ఇక్కడ ఎగ్జాంపుల్స్‌తోనే మనకు కాన్సెప్ట్ అర్థం కావాలి. ఓకే. ఎలా ఇస్తాడంటే క్వెషన్ మనకు హైడ్రేషన్ ఎనర్జీ ఇంక్రీజింగ్ ఆర్డర్ రాయమంటాడండి. ఇంక్రీజింగ్ ఆర్డర్ రాయమంటాడు.
ఎలా అడుగుతాడు అంటే కాల్షియం +2కి, దెన్ స్కాండియం +2కి, దెన్ టైటానియం +2, దెన్ వానడియం +2. ఇక్కడ చూడండి మనకు ఇది D0 కాన్ఫిగరేషన్, D1, D2, D3. ఇక D1 D0 నుంచి D3కెళ్ళిన కొద్దీ మనకేమవుతుంది? సిఎఫ్ఎస్సి వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఒకసారి సిఎఫ్ఎస్సి చూసుకున్నట్లయితే ఇందాక రాసుకున్నాం కదా! సేమ్ ఇక 0, -0.4, -0.8, -1.2. ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇంక్రీజింగ్ ఆర్డర్ ఈ విధంగా ఉంటుంది. సో, మనకు వానడియంకి ఎక్కువ ఉంది. ఓకే. ఇది సిఎఫ్ఎస్సి ఇంక్రీజ్ అయినప్పుడు. ఒకవేళ గనక నేను ఇంకొక క్వెషన్ ఇస్తాను చూడండి. సెకండ్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఇంపార్టెంట్. కాల్షియము +2 తీసుకుంటున్నా, మాంగనీస్ +2 తీసుకుంటున్నా అండ్ జింక్ +2 కూడా తీసుకుంటున్నా. ఈవెన్ మీకు ఇక్కడనే ఇంకొకటి చెప్తున్నా. హైడ్రేషన్ ఎనర్జీ అండ్ లాటిస్ ఎనర్జీకి కూడా సేమ్ అని గుర్తుంచుకోండి. లాటిస్ ఎనర్జీ ఆల్సో ఇదే ప్రాసెస్ ఉంటది. లాటిస్ ఎనర్జీ కూడా ఈ విధంగానే ఉంటుంది. లాటిస్ ఎనర్జీ ఈస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు హైడ్రోజన్ ఎనర్జీ అనుకోండి. ఓకే. ఈ 2 ఆర్డర్స్ కూడా సేమ్ ఉంటవి. ఓకే. కాల్షియం +2, మాంగనీస్ +2, Zn+2, జింక్ +2 చూసుకున్నట్టయితే కాల్షియంకు D0 కాన్ఫిగరేషన్, ఇది D5 కాన్ఫిగరేషను, ఇది D10 కాన్ఫిగరేషను. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇది నీ యొక్క సిఎఫ్ఎస్సి 0నే, దీని సిఎఫ్ఎస్సి 0నే, దీని సిఎఫ్ఎస్సి. ఇక్కడ సిఎఫ్ఎస్సి 0 అయింది. అలాంటప్పుడు మనము జెడ్ ఎఫెక్ట్ చూడాలని చెప్పిన. అసలు జెడ్ ఎఫెక్ట్ న్యూక్లియర్ చార్జ్ అనేది ఏమవుతుందంటే కాల్షియం టు జింక్ వెళ్ళిన కొద్దీ అంటే కాల్షియం, స్కాండియం, టైటానియం, వెనడియం అటామిక్ నంబర్ పెరిగిన కొద్దీ అటామిక్ సైజ్ తగ్గుతది. కాబట్టి ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్ అనేది పెరుగుతది. ఇక్కడ నుంచి ఇక్కడికెళ్ళిన కొద్దీ ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్ ఇంక్రీజెస్. కాబట్టి మనకు ఆర్డర్ ఎలా ఉంటుంది అంటే జెడ్ ఎఫెక్ట్ జింక్‌కి ఎక్కువ ఉంది కాబట్టి కాల్షియం కంటే మాంగనీస్‌కి ఎక్కువ ఉంటుంది. మాంగనీస్ కంటే జింక్ ఎక్కువ ఉంటది. ఇది సెకండ్ ఆర్డర్. ఓకే. సెకండ్ ఎగ్జాంపుల్‌కి కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఈ విధంగా మనకు హైడ్రేషన్ ఎనర్జీ అండ్ లాటిస్ ఎనర్జీ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మీకిక్కడ ఇస్తున్న కాల్షియం టు జింక్ మనకేమవుతుంది? జింక్ జెడ్ ఎఫెక్ట్ ఇంక్రీజెస్ అని గుర్తుంచుకోండి. అందుకనే లైన్‌ని నేను ఇలా గీశాను. మీరు చూసుకోవచ్చు ఒకసారి. ఇక్కడ చూడండి. ఈ లైన్ అనేది మనకు ఇలా ఎందుకు గీశానంటే ఇటు నుంచి ఇటు ఇంక్రీజ్ అయితది కాబట్టి అలా గీశాను. ఓకే. నౌ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా. చేయడానికి ట్రై చేయండి. థర్డ్ ఎగ్జాంపుల్. దీనికి ఆన్సర్ ఏంటో చేయడానికి ట్రై చేయండి. నికెల్ +2, దెన్ వెనడియం +2, దెన్ టైటానియం +2, దెన్ కాల్షియం +2. ఓకే. సేమ్ సిఎఫ్ఎస్సి ఉన్నప్పుడు జెడ్ ఎఫెక్ట్ చూడండి అంతే. ఏం లేదు. ఇక్కడ దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి, దీన్ని సి అనుకోండి, దీన్ని డి అనుకోండి. ఆర్డర్ ఏంటిదనేది రాయండి. హైడ్రేషన్ ఎనర్జీ అండ్ లాటిస్ ఎనర్జీ ఇంక్రీజింగ్ ఆర్డర్ రాయాలి. ఇంక్రీజింగ్ ఆర్డర్ ఇవ్వండి. ఇంక్రీజింగ్ ఆర్డర్ వీటికి ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ హైడ్రేషన్ అండ్ ఎనర్జీ అండ్ లాటిస్ ఎనర్జీ. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తాను చూడండి. అన్నీ కలిపి ఒకే దాంట్లో రావాలంటే సిఎఫ్ఎస్సి ఇంక్రీజెస్ అండ్ జెడ్ ఎఫెక్ట్ ఇంక్రీజ్ అయినా కూడా జెడ్ ఎఫెక్ట్ ఇంక్రీజెస్ ఇంక్రీజ్ అయితే ఏమైతది మనకు హైడ్రేషన్ ఎనర్జీ ఆల్సో ఇంక్రీజెస్ అండ్ లాటిస్ ఎనర్జీ ఆల్సో ఇంక్రీజెస్ అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే యాసిడిటీ ఆల్సో ఇంక్రీజెస్. ఒకవేళ మెటల్స్ యొక్క +2 ఆక్సిడేషన్ స్టేట్ ఆక్వా లైగాండ్‌తో ఉన్నప్పుడు ఓకే. M+2 మీన్స్ ఇక్కడ ఒక్క నిమిషం. మెటల్స్ ఆక్వా లైగాండ్స్‌తోని ఇచ్చిండు. +2 ఆక్సిడేషన్ స్టోర్‌తోనిచ్చి యాసిడిటీ ఆర్డర్ అడిగినా కూడా ఇదే గుర్తుంచుకోవాలి మీరు. ఈ ఆర్డర్ గుర్తుంచుకుంటే ఇన్ని క్వెషన్‌లు కవర్ కావడానికి ఛాన్సెస్ ఉన్నవి. సో, అసిడిటీ ఆల్సో ఇంక్రీజెస్. ఒకవేళ అసిడిటీ ఇంక్రీజ్ అయితే ఏమైతదండి? పీకేఏ వాల్యూస్ డిక్రీజ్ అయితది. పీకేఏ ఈజ్ ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టు అసిడిటీ. సో, పీకేఏ అడిగితే రివర్స్ రాయాలి. మిగిలినయన్నీ కూడా సేమ్ ఆర్డర్. ఒక పీకేఏ వాల్యూస్ అడిగితే దాన్ని రివర్స్ రాయడానికి ట్రై చేయండి. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ ఆహ్, సిఎఫ్ఎస్సి యూజెస్. ఇక్కడ
మీరు ఇంకా కొన్ని అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. కలర్ ప్రాపర్టీస్, కలర్ ప్రాపర్టీస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. కలర్ ప్రాపర్టీస్ చేస్తది. ఇవన్నీ కూడా మనము ఇంకోటి మ్యాగ్నెటిక్ మూవ్‌మెంట్ గూడా కాలిక్యులేట్ జేయొచ్చు. ఇంకా కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. వీటన్నిటిని గూడా మనము ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అండ్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్‌లో డీటెయిల్‌గా చెప్పుకుంటాం కాబట్టి ఓకే. ముఖ్యంగా డి ఆర్బిటాల్ గురించి కాబట్టి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్‌లో చూస్తాము ఆ ప్రాపర్టీస్ అన్నీ. సో, ఇక్కడికి సీఎఫ్ఎస్‌సి యొక్క కాన్సెప్ట్ అనేది క్లోజ్ అయిపోయింది. ఇక్కడికి సీఎఫ్ఎస్‌సి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ క్లోజ్ చేసేస్తున్నా. ఇందులో ఏమన్నా మిస్ అయినా గూడా నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తా. ఓకే. థిస్ ఈస్ అబౌట్ అవర్ క్లాస్ 5. మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. అసలు ఈ మధ్యలో నాకు కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల వీడియోలు తొందరగా చేయలేకపోయినా. బట్ ఈమె ఇప్పటి నుండి మళ్ళీ చేస్తున్నా. నా ఫ్రీ టైమ్ చూసుకొని నా అవైలబిలిటీని బట్టి మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. మీ యొక్క సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. కనీసం ఒక 50 లైక్స్ అన్నా ఇవ్వండి ఈ వీడియోకి. ఎందుకంటే ఈ స్పైనల్ కాన్సెప్ట్ అనేది దాదాపు మీకెక్కడ గూడా ఇంత ఇన్ డీటెయిల్‌గా చెప్పరండి. మీరు కావాలనుకుంటే చూసుకోండి. ఓకే. స్పైనల్ కాంపౌండ్ ఎక్కడ దొరకదు మీకు. కాబట్టి మీరు కొంచెం సపోర్ట్ చేయండి. ఇంక ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చే టాపిక్స్ గూడా ఇందులో మనం నేర్చుకుంటాం కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో. సో, ఇంతటితోని ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నా. థాంక్ యూ. థాంక్ యూ ఎవ్రీవన్.